ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో ఈ కార్యక్రమాలను చూస్తూ ప్రోత్సహిస్తున్న విధానం కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. యూట్యూబ్లో ఆ లింక్స్ చూసినప్పుడు దయతో వాటికి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కేవలం లైకులు మాత్రం కాకుండా మీ కామెంట్స్ కావాలి, ప్రేయర్ రిక్వెస్ట్ కావాలి. మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే, లేకపోతే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి, లేకపోతే చర్చించుకోవడానికి కూడా, లేకపోతే ప్రేమపూర్వకంగా డిస్కస్ చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ విమర్శలు ఉంటే కూడా మీరు దయచేసి తెలియజేయండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన వ్యాఖ్యానంతో మీ దగ్గరికి తీసుకొని రావాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. John 5:8. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, జీసస్ సెడ్ టు హిమ్, గెట్ అప్, పిక్ అప్ యువర్ స్లీపింగ్ ప్యాలెట్ అండ్ వాక్. దేవుని స్తోత్రం. యేసు ఇలా చేస్తాడు, యేసు ఇలా చెప్తాడు అని కోనేటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని ఉండొచ్చు. ఆ మహానుభావుడు ఎప్పుడు వస్తాడు ఈ కోనేటి దగ్గరికి, ఈ కోనేటి దగ్గర నుంచి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడో అన్నట్టుగా ప్రజలు ఎదురు చూసి ఉండొచ్చు. యేసును గూర్చినటువంటి కీర్తి, యేసును గూర్చేటి సమాచారం ఆ దేశమంతా, లేకపోతే ఆ ప్రాంతమంతా విస్తరిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. సేన అనేటువంటి దెయ్యం పట్టినవాడు యేసు ప్రభువును గురించినటువంటి సమాచారాన్ని 10 పట్టణాల్లో తాను ప్రకటించాడు. 10 పట్టణాలు ఏంటి అని అడగొద్దు, కానీ 10 పట్టణాలు అని ఎందుకు అంటున్నామంటే, అతడు దెకపొలి ప్రాంతమంతా దేవుని మాటలు అయితే సాక్ష్యాన్ని తెలియజేశాడు అని రాయబడింది. డెక అంటే 10 అని అర్థం, పోలీస్ అంటే పట్టణాలు అని అర్థం. డెకపోలీస్ అంటే 10 పట్టణాల ప్రాంతానికి తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. అతనికి వేదాంతం తెలియదు, అతనికి సిద్ధాంతం తెలియదు, ఆయనకి దేవశాస్త్రం తెలియదు. ఆయనకి తెలిసింది ఒకటే, తన అనుభవాన్ని ప్రజలకు చెప్పాడు. నేను సమాధుల్లో తిరిగేవాడిని, సమాధుల్లో తిరుగుతున్న నన్ను సమాజంలో నిలబెట్టాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యేసే, ఆ వ్యక్తి పేరు యేసు క్రీస్తు అని ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మారారు ఏంటి అనేటువంటి వివరాలు మనకు అక్కడ ప్రస్తావించబడలేదు. ఎంతమంది మారారు అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ దేవుని వాక్యం మారుస్తుంది. కానీ ఎంతమంది మారారు అనేటువంటి లెక్కలు వేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం విత్తనాలు విత్తుతున్నాం, నీరు కట్టి ఫలింపజేసేవాడు దేవుడే. మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత కేవలం విత్తనాలు చల్లడం వరకే, కానీ మిగతా అభివృద్ధిలోకి తీసుకొని రావడం, గ్రోత్ తీసుకొని రావడం, హార్వెస్ట్ ఇవ్వడం అనేది దేవుని పని అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి. ది గాస్పెల్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్రీచ్డ్ unto all, into all the utmost parts of the earth. ప్రపంచమంతా, భూమి అంతా, ఈ విశ్వమంతా ఈ సమాచారం అందించబడాలి. దాన్ని సాక్ష్యార్థమై, యాజ్ ఎ విట్నెస్. తర్వాత తీర్పు వస్తుంది, లేకపోతే అంతం వస్తుంది అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. సరే, వాటిలో కూడా వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ ఆయన స్వరం, హిస్ వాయిస్.
దైవ స్వరాన్ని గురించి, దేవుని కుమారుని స్వరాన్ని గురించి 3 విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని స్వరం ఎప్పుడైనా విన్నామా మనం? మేము వింటుంటామండి. ప్రతి ఆదివారము ఆయన దాసులు నిలబడి, మా సంఘ కాపరి నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు మేము వింటున్నాము అని అంటే అనవచ్చు. దేవుని స్తోత్రం, మంచిదే. దేవుడు అలా కూడా మాట్లాడతాడు. దేవుడు అలా మాత్రమే కాదు, అలా కూడా మాట్లాడగలడు. దైవస్వరం మనం గుర్తించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 18వ అధ్యాయంలో సత్య సంబంధి అయిన వాడు దేవుని స్వరము, నా స్వరము వింటాడు. దేవుని స్వరము దేవుని వాక్యములో నుంచి వినాలి. దేవుని స్వరము ఎక్కడి నుంచో ఏదో విధంగా వినాలని ప్రయత్నం చేయొద్దు. దేవుని స్వరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్వరము అంటున్నప్పుడు పాత నిబంధనలో లేకపోతే కీర్తన గ్రంథంలో ఒక కీర్తన మొత్తం దేవుని యొక్క స్వరము యొక్క శక్తిని గురించి ప్రస్తావించబడింది. 29వ కీర్తన మనం గమనిస్తే దేవుని స్వరము చేసేటువంటి పనులు అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఏం చేస్తుంది దైవస్వరం? దైవస్వరం ఏదో ఒకటి చేస్తుంది. ఉదాహరణకి మానవ స్వరం, లేకపోతే నా స్వరం, నా మాటలు, నా శబ్దం, నా ధ్వని, నా వాయిస్, నా సౌండ్ విన్నప్పుడు అవతల వ్యక్తి స్పందించే అవకాశం ఉంది. నా మాట వినేసరికి అవతల వ్యక్తి స్పందించే అవకాశం ఉంది. లేకపోతే మీ మాట వినేసరికి మరొక వ్యక్తి స్పందించే అవకాశం ఉంది. అనగా స్వరము స్పందన కలిగిస్తుంది. స్వరము సంభాషణ స్టార్ట్ చేస్తుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ఆసక్తితో, అత్యాసక్తితో తమ నాయకుడు విడిపించబడాలని, తమ నాయకుడు చనిపోకూడదని, తమ నాయకుడు స్టెఫనులాగా చనిపోకూడదని, తమ నాయకుడు యాకోబులాగా ఖడ్గము చేత చంపబడకూడదని సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థించే సంఘాన్ని బట్టి, ఆది సంఘాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. వాళ్ళు లైవ్ షో ఇచ్చారని కాదు, వాళ్ళు ఏదో కార్యక్రమం చేశారని కాదు, వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనేటువంటి సంగతిని డాక్టర్ లూకా గారు మనకు తెలియజేశారు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి సంగతిని, అతని వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనని, పశ్చాత్తాపంతో కూడుకున్న 3 రోజుల ప్రార్థన గురించి 9వ అధ్యాయంలో ప్రస్తావిస్తే 12వ అధ్యాయంలో సామూహిక లేకపోతే సంఘ ప్రార్థన గురించి అక్కడ ప్రస్తావించబడిందని అర్థం చేసుకోవచ్చు. సరే, మనం వాటిలో కూడా వెళ్ళడం లేదు. మన పాయింట్ ఏంటి అంటే ఆయన స్వరం దైవస్వరం. 12వ అధ్యాయంలో పేతురు స్వరము విని ఒక అమ్మాయి సంతోషించింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో పెండ్లి కుమారుని స్వరము విని సంతోషించేటువంటి స్నేహితుడిని. కొన్ని స్వరాలు మనల్ని సంతోషపరుస్తాయి. రణగణ ధ్వనుల మధ్యలో ఉన్నటువంటి, లేకపోతే రణగణ ధ్వనులు ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా అపశబ్దాలు, లేకపోతే చెడు శబ్దాలు, లేదు అంటే డిస్కార్డ్స్తో కూడుకున్నటువంటి కర్ణ కఠోరమైనటువంటి వాటిని మనం వింటున్నాం. గుండెలు బద్దలు చేసే వాటిని వింటున్నాం. బ్యాడ్ న్యూస్ వింటున్నాం, దుర్వార్తలు వింటున్నాం మనం. కానీ అటువంటి సందర్భంలో ఒక దేవుని సేవకుని స్వరము, దేవుని స్వరము వినబడినప్పుడు, శూన్యములో దైవస్వరం వినబడినప్పుడు, ఒంటరితనములో దైవస్వరం వినబడినప్పుడు దాని పరిస్థితులు వేరు. స్వరం ద్వారా సంతోషం కలుగుతుంది, స్వరం ద్వారా సంభాషణ ఆరంభమవుతుంది, స్వరం ద్వారా స్వాగతం లభిస్తుందని వేరు వేరు విషయాలు మనం చూసుకోవచ్చు. కానీ మన పాయింట్ ఏంటంటే దైవస్వరాన్ని గురించి, దేవుని కుమారుని స్వరాన్ని గురించి, ద వాయిస్ ఆఫ్ జీసస్, యేసయ్య యొక్క స్వరాన్ని, లేకపోతే యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి వచనము 8వ వచనములో ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే, నా కుమారుడా, లేకపోతే ఓ సహోదరుడా, నీ పరుపెత్తుకొని నడువు అని ఒక స్వరము అతనికి ఆకాశములో శూన్యములో వినబడిందని కాదు, ఒక అర్ధరాత్రి సమయంలో అతనికి వినబడిందని కాదు. అక్షరార్థంగా యేసు అతని ముందుకు వచ్చి, వాడు చాలా కాలంగా పడి ఉండడం చూచి, లే నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అనగా దాని అర్థం ఏంటి అంటే, ఎవరూ లేని నువ్వు బాధపడుతున్న సమయంలో ఒక స్వరాన్ని, దైవస్వరాన్ని నువ్వు వింటావు. నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అను స్వరము మీకు వెనక నుండి వినబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. దైవస్వరం వినే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి.
దురాత్మ స్వరాలు వినే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో దైవస్వరాన్ని వినేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసయ్య స్వరం, లే, నీ పరుపెత్తుకొని నడువు, రైజ్, టేక్ యువర్ బెడ్ అండ్ వాక్ అండ్ గో. ఈ బెతస్తా చుట్టూ, లేకపోతే బెతస్తా దగ్గర, ఈ కోనేటి దగ్గర, ఈ రోగుల మధ్యలో నువ్వు బంధించబడి నిన్ను బంధించినటువంటి కొన్ని మతశక్తుల నుంచి ఆ మతశక్తుల సంఖ్యలు తెంపుకొని వెళ్ళిపో అన్న సందేశం అందులో ఉంది. దేవుని స్తోత్రం. కొన్ని సంఖ్యలు మనమే తెంపుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సాతానుడు మనల్ని బందీ చేస్తున్నాడు. సంసోనుని ఫిలిష్తీయులు బందీగా చేశారు. ఆ సంఖ్యలో ఆయన తెంపుకున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకున్న సంఖ్యలన్నీ తెంపుకొని మనం స్వేచ్ఛగా సాగిపోగలము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని స్వరాన్ని గురించి మనం ఆలోచించేటువంటి మాట ఏంటంటే, అది అధికారికమైనటువంటి స్వరం. ఇట్స్ అన్ ఆథెంటిక్ వాయిస్. ఇట్ హాస్ సమ్ అథారిటీ. ఆజ్ఞాపించినటువంటి స్వరం. బదిలో నీకు ఇష్టమైతే నడువు, లేదా నీకు ఇష్టమైతే లేయి, నువ్వు ట్రై చేయి, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు చేయగలవు అని హిప్నటైజింగ్ కాదు చేసింది అక్కడ. యేసు ప్రభు హిప్నటైజ్ చేయలేదు, హిప్నటిజం చేయలేదు. ఈ రోజులోని బోధకులు హిప్నటిజం చేస్తున్నారేమో కానీ యేసు హిప్నటిజం చేయలేదు. యేసు హోలీ స్పిరిట్ దగ్గర నుంచి, హెవెన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సందేశాన్ని అతనికి వినిపించాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్వరం అది. ద వాయిస్ దట్ గివ్స్ హీలింగ్, ద వాయిస్ దట్ గివ్స్ హెల్త్. 38 సంవత్సరాల క్రితం తాను కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని అతనికి విమోచించి ఇచ్చినటువంటి దైవస్వరం. నువ్వు పోగొట్టుకున్న దాన్ని నీకు తిరిగి ఇచ్చేటువంటి దైవస్వరం. చాలా వాటిని పోగొట్టుకుంటున్నాం మనం. అన్ని విషయాలు తప్పిపోతున్నాం, చాలా విషయాలు పోగొట్టుకుంటున్నాం. భౌతికమైనవి పోగొట్టుకోవడం లేదు, కానీ ఆత్మ సంబంధమైనవి మనం పోగొట్టుకుంటాం. వీఆర్ లూజింగ్ స్పిరిచువల్ థింగ్స్, నాట్ ఫిజికల్ థింగ్స్. మనం పోగొట్టుకుంటున్నటువంటి అనుభవాలు, పోగొట్టుకుంటున్న వ్యక్తులు. అటువంటి సందర్భంలో ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి ఆత్మీయుడైనటువంటి దేవుని కుమారుని యొక్క స్వరం విన్నాడు. అతనిలో ఆనందం, స్వస్థత, శక్తి, అతని యొక్క స్థల మార్పిడి, అతని జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగాయి. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట ఏంటంటే, ఆరోగ్యం ఇచ్చేటువంటి స్వరం, హీలింగ్ వాయిస్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం. ఇక్కడ రాయబడింది మానసిక ఆత్మీయ ఆరోగ్యం గురించి కాదు, కానీ అది శారీరక ఆరోగ్యం. తన శరీరములో లేని చైతన్యాన్ని, మృతతుల్యమైనటువంటి తన శరీరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము శరీరాన్ని గురించి మృతతుల్యము అని రాయబడినట్లుగా ఇతని శరీరము 38 సంవత్సరాలుగా ఇట్స్ పార్షియల్లీ డెడ్. పార్షియల్లీ డెడ్ అంటే క్రమంగా అది ఫుల్లీ డెడ్ అయ్యే అవకాశం ఉంది. పార్షియల్లీ డెడ్ అయినటువంటి బాడీలో, మరణం ఏలుతున్నటువంటి ఆ శరీరంలో, మరణం పెత్తనం చేస్తున్నటువంటి ఆ శరీరంలో జీవాన్ని పంపించాడు, జీవాన్ని చొప్పించాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. దైవికమైన జీవాన్ని, డివైన్ హీలింగ్ని, దైవికమైనటువంటి స్వస్థతను అక్కడ అతనికి ప్రసాదించాడు ఆయన స్వరం. ఇక ఆ స్వరం ముందు నా వల్ల కాదు అని చెప్పలేకపోతున్నాడు. అది ఇర్రెసిస్టబుల్ వాయిస్, ఏమాత్రం నివారించలేనటువంటి స్వరం. ఇంకా దాన్ని నా వల్ల కాదు అని అనలేని స్వరం. ఖచ్చితంగా ఆ స్వరానికి, లేదా ఆయన చెప్పినట్టు మాటకి చేయాల్సిన పరిస్థితి, వేరే ఆప్షన్ లేదు. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. గాడ్స్ వాయిస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్, ఇట్స్ నాట్ ఆప్షన్. ఆప్షన్ కాదు. నీకు ఇష్టమైతే పరుపెత్తుకొని లేదంటే లేదని కాదు. నువ్వే పరుపెత్తుకొని నడువు అని చెప్పబడినట్టు స్వరం ముందు తాను సమర్పించుకొని ఆ స్వరానికి తాను శక్తిని పొందుకొని సాగిపోయాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి స్వరం. రెండవదిగా మనం గమనిస్తే, రెండవ స్వరం అని కాదు, యేసు ప్రభుకు 3 స్వరాలు ఉన్నాయి, 4 స్వరాలు ఉన్నాయి, లేదా వేరు రకాల స్వరాలు. స్వరం ఒకటే, వాయిస్ ఒకటే, కానీ ఆ వాయిస్ చేసినటువంటి పనులు, ఆ స్వరము చేసినటువంటి పనులు, ఆ శబ్దం, ఆ ధ్వని చేసేటువంటి పనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసు స్వరం ఈనాటికి కూడా అవైలబుల్గా ఉంది. యేసయ్య స్వరం
మనకు అందుబాటులో ఉంది. కనుక యేసయ్య స్వరం విని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 25వ వచనం. మృతులు అనగా డెడ్ పీపుల్, ఓకే, దేవుని కుమారుని స్వరము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ద అవర్ ఈస్ కమింగ్, and in fact has now come, when the dead will hear the voice of the Son of God, and those who understand it will receive God's life. దేవుని స్తోత్రం. ఎంత మంచి మాటలు చూడండి. మృతులు దేవుని కుమారుని యొక్క స్వరము వింటారు. ముందు వచనంలో 24వ వచనంలో విశ్వసించి మరణములో నుంచి జీవములోకి దాటడం గురించి చెప్పబడినది. తర్వాత వచనాల్లో లేకపోతే తర్వాత మన కిందకి వెళ్ళి చదివితే ఆ స్వరము చేసిన పనిని మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్వరం అయితే, రెండోదిగా మనం ఆలోచించింది ఆ స్వరము ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ జీవాన్ని ఇచ్చినటువంటి స్వరం. ఇట్ రిజల్ట్స్, ఇట్ విల్ రైజ్ యూ ఫ్రమ్ స్పిరిచువల్ డెత్. దేవుని స్వరము నిన్ను ఆత్మీయ మరణము నుంచి లేవనెత్తుంది, నీ కృంగిపోయిన స్థితి నుంచి లేవనేస్తుంది, నీ పడద్రోయబడినటువంటి స్థితి నుంచి, ఎవరూ లేపలేకుండా పడిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుని స్వరం నిన్ను లేపుతుంది. పెంట కుప్పల మీద నుంచి దైవస్వరం నిన్ను పైకి లేపుతుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఆయన స్వరం చేసేటువంటి రెండవ పని, ఆయన స్వరము నీకు ఆత్మీయ జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఇంకా చెప్పాలంటే అనంత జీవాన్ని అనుగ్రహిస్తుంది. అనంత జీవం అంటే నిత్య జీవం. నిత్య జీవాన్ని హిందీలో లేదా హిందీ బైబిల్లో అనంత జీవాన్ని అన్నారు. ఈ అనంతమైనటువంటి జీవాన్ని, అంతమైపోయేటువంటి జీవం కాదు, అంతము లేనటువంటి జీవం, కొనసాగేటువంటి జీవం, యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అనగా నిత్యత్వం, నిత్యత్వానికి సంబంధించినట్టు జీవం, నిత్య జీవం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినేటువంటి గడి వస్తుంది, ఇప్పుడు వచ్చేసింది. ఇట్ హెస్ కమ్, ఆల్రెడీ కమ్. చూడండి, దేవుని స్వరం వినబడుతూ అనగా తన స్వరం ఈ లోకంలో, తాను లోకంలో ఉన్నప్పుడు తాను తిరుగుతున్నాడు, దేవుని స్వరం వినిపిస్తున్నాడు, ఆత్మీయంగా మృతులైన వారిని లేపుతున్నాడు అనేది ఆయన యొక్క పాయింట్. భౌతికంగా మృతులైన వారిని కూడా లేపాడు. అదే సమయంలో ఆత్మీయంగా మృతులైన వారు తన స్వరము విని, దేవుడు పంపిన వారిని స్వరము విని, మెస్సియా యొక్క స్వరము విని లేస్తున్నారు, లేకపోతే జీవాన్ని పొందుకుంటారు. దే విల్ రిసీవ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దైవికమైన జీవాన్ని. ఆహారం తింటున్నాం, శక్తి పొందుకుంటున్నాం, భౌతికమైనటువంటి శక్తిని, భౌతికమైన జీవాన్ని మనం పొందుకుంటున్నాం. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అనగా దేవుని కుమారుని శబ్దం విని ఏదో జరుగుతుంది, కలుగునుగాక అని పలికినటువంటి శబ్దానికి ఏదో జరిగింది. కలుగునుగాక అన్నప్పుడు ఏది కలగకుండా ఉండలేదు. ఆయన మనసులో ఏదైతే సంకల్పించాడో అది కలిగింది. ఆయన మనసులో ఏదైతే సంకల్పించాడో అది సృష్టించబడింది. శూన్యములో సృష్టి జరిగింది. శూన్యములో ఏమీ లేని ఖాళీతనములో, డొల్లతనములో, బోసితనములో సంథింగ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. క్రియేటివ్ వర్డ్, సృజనాత్మకమైనటువంటి మాట. ఏదో కలిగింది, కలుగజేసినటువంటి, మెటీరియలైజ్ చేసినటువంటి ఆ వాక్కు, మెటీరియలైజ్ చేసినటువంటి స్వరం, మనసులో ఉన్నదానికి ఒక రూపాన్ని ఇచ్చి, ఒక ఆకృతినిచ్చి, దానికి శరీరాన్ని ఇచ్చి, అనగా దాన్ని అక్షరార్థంగా కనిపించేటట్టు చేశాడు. అదృశ్యంగా ఉన్నదాన్ని దృశ్యంగా ఉన్నట్టు చేయగలిగింది దైవస్వరం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట ఆరోగ్యం ఇచ్చేటువంటి స్వరం ఆయన స్వరం. రెండవది మనుష్య కుమారుని యొక్క, దేవుని కుమారుని యొక్క, యేసు ప్రభు యొక్క స్వరము అనంత జీవాన్ని లేకపోతే ఆత్మీయ జీవాన్ని ఇచ్చేటువంటి స్వరం అని మనం చెప్పుకున్నాం. ఇట్స్ హీస్ లైఫ్ గివింగ్ స్పిరిట్. ఆదాము జీవించేవాడు మాత్రమే, ఈజ్ అ లివింగ్ బీయింగ్. బట్ యేసు ప్రభు లేకపోతే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము అంటే క్రీస్తును ఉద్దేశించి ఆయన కేవలం ఆత్మ అని చెప్పడం లేదు, ఆయనకి శరీరం కూడా ఉంది. ఆయన జీవింపజేసేవాడు, వన్ హూ మేక్స్ అదర్స్ టు లివ్. తాను జీవిస్తూ ఇతరులను జీవింపజేసేవాడు. మనం ఇతరులను చంపుతూ మనం బ్రతుకుతాం, ఇతరులను మానసికంగా వేధిస్తూ లేదా చంపుతూ మనం బ్రతుకుతాం. కానీ యేసు అలా కాదు, తాను బ్రతుకుతూ ఇతరులను బ్రతికిస్తూ ఉన్నాడు.
దేవుని స్తోత్రం. బ్రతుకు బ్రతికించు అన్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నినాదంలాగా ప్రకృతిని, చెట్ల గురించి లేదా వన్య ప్రాణుల గురించి మీరు బతకండి, వాటిని బతికించినంత వరకు వాటిని చంపొద్దు అని వాళ్ళు ఇచ్చినట్లుగా, సందేశం ఇచ్చినట్లుగా మనం బతకాలి. ఈ లోకంలో కొంతమందిని ఆత్మీయంగా బతికించాలి. లేదంటే నేను శారీరకంగా బతికిస్తానండి, లేదా ఆర్థికంగా బతికిస్తానండి, నేను మానసికంగా బతికిస్తాను అని అనుకుంటే మీరు అలాగే చేయండి. కానీ యేసు చేసినటువంటి పని వారిని ఆత్మీయంగా బ్రతికిస్తున్నాడు. హీఈస్ గివింగ్ స్పిరిచువల్ లైఫ్, హీఈస్ ఇంపార్టింగ్ స్పిరిచువల్ లైఫ్, హీఈస్ లేకపోతే హీఈస్ పుట్టింగ్ హిస్ ఇన్వెస్టింగ్ హిస్ డివైన్ లైఫ్ ఇంటూ దెమ్. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లో మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడవద్దు, ఆ కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుత్థానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడినట్టు మాటలు 28, 29 నేను చదువుతున్నాను. డోంట్ బీ అస్టానిష్డ్ అట్ దిస్ బికాస్ ద టైమ్ ఈస్ కమింగ్ ఇన్ విచ్ ఆల్ హూ ఆర్ ఇన్ ద టోమ్స్ విల్ హియర్ హిస్ వాయిస్ అండ్ విల్ కమ్ అవుట్, దోస్ హూ హ్యావ్ డన్ గుడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ ద ఫాదర్స్ లైఫ్ అండ్ దోస్ హూ లివ్డ్ ఏ కేర్లెస్ లైఫ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ జడ్జిమెంట్. ఇందాక మనం చదువుకున్నటువంటి 25వ వచనంలో ఉన్న మాట 25 స్పిరిచువల్ రిజరెక్షన్ గురించి మాట్లాడితే 28, 29 ఫిజికల్ రిజరెక్షన్ గురించి మాట్లాడుతుంది. 25లో ఉన్నటువంటి మాటల గురించి చెప్పినప్పుడు అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని అన్నాడు యేసుప్రభు. కానీ ఈ జీవాన్ని గురించి చెప్పినప్పుడు, ఈ పునరుత్థానాన్ని గురించి చెప్పినప్పుడు, ఈ అద్భుతాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన ఇప్పుడే వచ్చిందని చెప్పలేదు. ఒక కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది అన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవాలి. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది అని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. సమరయ స్త్రీతో ఒక కాలాన్ని గురించి చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ శిష్యులతోనో లేకపోతే యూదులతోనో జనసమూహంతోనో ఒక కాలం గురించి చెప్పాడు. అదే సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరొక కాలాన్ని గురించి చెప్పాడు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవుని సేవ చేస్తున్నాడు అని చెప్పుకునేటువంటి కాలం వస్తుంది. ఒట్టి ఒప్పుకోలుతో కూడుకున్న మాటలతో కూడుకున్నటువంటి కాలం, క్రూరమైనటువంటి క్రియలు జరిగించేటువంటి కాలము అన్నట్టుగా యేసు ప్రభు చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మూడవది దేవుని స్వరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆయన స్వరం ఆరోగ్యం ఇచ్చే స్వరం. 29వ కీర్తనలో ఆయన స్వరము లేళ్లను ఈన చేయునంట. ఎంత అద్భుతమైన మాట. లేళ్లను ఈన చేస్తుంది. ఒక లేడిని రెండుగా, ఒకటిని రెండుగా, ఒకటిని మూడుగా, ఒకటిని 4గా, ఒకటిని 5గా ఈన చేసేటువంటి దేవుడు. అనగా ఆ లేడి లేకపోతే లేళ్ళు గుంపులు గుంపులుగా, మందల మందలుగా ఉన్నటువంటి ఆ లేళ్లలో దేవుడు కార్యం జరిగించి వాటి సంఖ్యను వృద్ధి చేస్తున్నాడు. హీఈస్ మల్టిప్లైయింగ్ ద డేస్. అనగా దేవుడు మన సంఖ్యను వృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. తన స్వరము ద్వారా మనలో ఒక ఇంక్రీజ్ రావడానికి, ఒక మల్టిప్లికేషన్ రావడానికి కోసం ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మాట మూడవ మాట, లేకపోతే మూడవ పాయింట్గా మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి పునరుత్థానాన్ని కలిగించే యేసు ఇక్కడ ఒక భౌతికమైనటువంటి లేకపోతే అంత్యదినాన లేపేటువంటి ద వాయిస్ దట్ రైజెస్ ఆర్ రైజ్ అప్స్ ఇన్ ద ఎండ్ టైమ్. అమ్మా నీ సహోదరుడు లేస్తాడు అని నమ్ముతున్నావు? ఎస్ ప్రభు అని నమ్ముతున్నాను. అంత్యదినాన వాడు లేస్తాడు. అది జూయిష్ థియాలజీ. అంత్యదినాన లేస్తాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, అమ్మ అది కాదు నేను చెప్పేది, నీ సహోదరుడు ఇప్పుడే లేస్తాడు, ఈరోజే లేస్తాడు. నువ్వు విశ్వసిస్తే, ఈరోజు విశ్వసిస్తే అనేక దినాల తర్వాత అన్నట్టుగా కాదు మార్తమ్మతో చెప్పింది. ఈరోజు విశ్వసిస్తే ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వినగలవు, లేకపోతే దేవుని మహిమను చూడగలవు అనే సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. దేవుని స్వరాన్ని గురించి, ఈ దేవుని స్వరం వినడానికి మనం ఇష్టపడదాం. మనలో మనం సమర్పించుకుందాం, మనలో మనం సిద్ధపరచుకుందాం, క్లియర్ చేసుకుందాం, పరిస్థితులన్నీ సెటిల్ చేసుకుందాం,
చక్కబెట్టుకుందాం, నీ స్వరం నాకు కావాలి అని ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, రాజులకు రాజా, సైన్యములకు అధిపతి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నీ స్వరము ఎలాంటిదో మేము తెలుసుకున్నాం. నీ స్వరము ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్వరమని, హీలింగ్ వాయిస్ అని, అంతేకాకుండా నీ స్వరము ఆత్మీయ జీవాన్ని, అనంత జీవాన్ని ఇచ్చేటువంటి స్వరమని, యువర్ వాయిస్ గివ్స్ ఇటర్నల్ లైఫ్ అని మేము చెప్పుకున్నాం. అంతేకాకుండా నాయన మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం, నీ యొక్క స్వరం అంత్యదినాన లేపేటువంటి స్వరం అని మేము తెలుసుకున్నాం. మీ స్వరాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మీ స్వరం ద్వారా సంతోషిస్తూ, సంభాషణ సాగిస్తూ, శక్తి పొందుకుంటూ మేము ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దైవ స్వరాన్ని వినాలని, దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవుని సంకల్పాన్ని గురించి అంటే అవగాహన మీకు ఏర్పడాలనేది మా యొక్క లేతే మా ప్రయత్నము, మా ప్రార్థన. కనుక రాబోయేటువంటి ఎపిసోడ్లో కూడా మనం ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనకు అన్ని విషయాల్లో వివేకాన్ని అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభువు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.